ఈ పదవి ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న సీడ్స్కి సంబంధించి గతంలో ఏ రకంగా అయితే ఒక బ్రాండ్ అనేది ఉందో ఆ రకంగా విత్తనాభివృద్ధి సంస్థను తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయలేదు. రైతులంతా కూడా ఏపీ సీడ్ అంటే నమ్మకం అని ఆ ఏపీ సీడ్ దగ్గరికి వచ్చి రైతులు విత్తనాలు తీసుకునే పరిస్థితి ఉండే, కానీ వాళ్ళ పరిస్థితి లేదు. సీడ్స్ ఉత్పత్తి విషయంలో ఏంటి లోపాలు ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వాల అశ్రద్ధ వల్ల, లేదంటే నాయకుల యొక్క అశ్రద్ధ వల్ల? చట్టంలోనే లోపాలు ఉన్నాయి, విత్తన చట్టంలో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో మీ మీద అక్రమ కేసులు కానీ ప్రజల తరపున పోరాడినప్పుడు కానీ ఏమైనా కేసీఆర్ గారు ఏమన్నా మోపారా? పసుపు బోర్డు కోసం కొట్లాడుతున్న సమయంలో జైలు పెట్టించింది కవిత. ఆ రోడ్ల మీద కొట్లాడినటువంటి కేసులు ఇప్పటికి ఉన్నాయి. ఆ కేసుల వల్ల ఇవ్వాలని పాస్పోర్ట్ రెన్యువల్ పోతే పాస్పోర్ట్ రానటువంటి పరిస్థితి ఉన్నది. మీ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం 2000 రూపాయలు 100% ఓటర్లకు వంచిన తర్వాత ఎక్కడ ఉంటుంది చెప్పండి? కేవలం ఒక డబ్బే ప్రధానమై ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మావోయిస్ట్ పార్టీ నేతగా పనిచేశారు కదా గతంలో. వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలు నచ్చి ఆనాడు ఉద్యమంలో చేరడం జరిగింది. రాజకీయ పార్టీల్లో పనిచేయాలని ఎందుకు అనిపించింది? దేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఏ ఎంఎస్సీ తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, ఏ పంటలు కొనుగోలు చేసినా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసింది, ఏ రుణమాఫీ చేసినా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది తప్పితే కానీ ఎవరు ఏలేదు. బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలని ఉద్దేశం లేదు. ఎక్కి 2 నెలలు కాదు మేము కూలగొడతాం అని అంటే రేపు మరి ఆ కూర్చోకుండా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత. మీ ప్రభుత్వ పనితీరు మీకేమనిపిస్తుంది? ఏదైనా కానీ 100% ఒకటేసారి ఏ ప్రభుత్వాలు చేయండి. ఈ పదవి మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది? ఈ పదవి రావడానికి ముఖ్య కారణం ఏంటి? మీరు ఆయన వెనకాల ఉన్నారనా? ఇప్పుడు నేను పనిచేసినటువంటి దాన్ని గుర్తింపుగా నాకు ఇవాళ నేను ఏదైనా అడగవచ్చు, కానీ నాకు రిలేటెడ్గా రైతులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.